మేము అసెంబ్లీకి రాము. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి తేల్చి చెప్పింది. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ ఇక రాబోయే కాలంలో కూడా మేము అసెంబ్లీకి రామని చెప్పేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే శాసన మండలికి వెళ్ళాలి, శాసనసభకు వెళ్ళొద్దు. శాసన మండలిలో గట్టిగా పోరాటం చేయాలి, గట్టిగా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, గొడవ చేయాలి. కానీ శాసనసభకు మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు శాసనసభకి వెళ్ళొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి వెళ్ళొద్దు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు పార్లమెంటులో, లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వెళ్ళిందిగా. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి గుర్తింపు లేదు. అయినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వెళ్ళింది, వెళ్ళటం బాధ్యత కాబట్టి వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ మాత్రం ఆ బాధ్యతను తీసుకోని అంటుంది. ఎమ్మెల్యే అంటే మీనింగ్ ఏంటండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు. మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళటం బాధ్యత కదా, ఆ బాధ్యతగా వెళ్ళాలి కదా. ఒకవేళ వెళ్ళటం ఇష్టం లేదు, హోదా ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళటం ఇష్టం లేదు అనుకోండి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయండి, రాజీనామా చేయాలి కదా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? అసలు ఎవరిస్తారు? ప్రజలు కదా ఇచ్చేది. ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఎందుకయ్యాడు? అతని చేతిలో 67 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అయ్యాడు. ఆ రోజు స్పీకర్ గారు ఎవరా అతనికి ప్రతిపక్ష హోదా? ఆ రోజు గవర్నర్ గారు ఎవరా ప్రతిపక్ష హోదా? ఇంకెవరు ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు అడుక్కుంటే వచ్చిన భిక్ష కాదది, ప్రజలు ఇచ్చినటువంటి హక్కు. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు చేశారా ఆయన ముఖ్యమంత్రి? గవర్నర్ గారు చేశారా? స్పీకర్ గారు చేశారా? కాదు కదా. ఆయన ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. 151 సీట్లు వైసీపీ పార్టీని గెలిపించడం ద్వారా ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు. కేవలం టెక్నికల్గా గవర్నర్ గారు ప్రమాణం స్వీకారం చేయించారు అంతే. గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నామినేట్ చేయలేదు. 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇప్పుడు అదే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కని పరిస్థితుల్లో, అధికారాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. 11 స్థానాలు అంటే 10% సీట్లు లేవు కదా. మరి 10% సీట్లు లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కదా, ఆటోమేటిక్గా రాదు. ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిని జగన్ని చేసింది జనాలే, ముఖ్యమంత్రిని చేసింది జనాలే. ఇలా ఆ రెండింటికి పనికిరాడు అని చెప్పింది జనాలే. హోదా వచ్చినప్పుడు అనుభవించాడు, హోదా ఇవ్వనప్పుడు కూడా అంతే బాధ్యతగా ఉండాలి కదా. అది ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీకి పోను అంటాం కరెక్ట్ కాదు. ఒకవేళ పోదలుచుకోకపోతే రాజీనామాలు చేయాలి. అసెంబ్లీకి పోయే వాళ్ళు ఎన్నుకోబడతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటారు, ఎమ్మెల్యేలుగా అలవెన్సులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలుగా ప్రోటోకాల్ అనుభవిస్తారు, ఎమ్మెల్యే స్టిక్కర్ కారుకు తగిలించుకుంటారు. అసెంబ్లీకి పోనంటే ఎట్ట కుదిరిద్ది? పోవటం బాధ్యత, పోను అంటే రాజీనామాలు చేయండి. అసెంబ్లీకి పోయే వాళ్ళు ఆ అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నుకోబడతారు మళ్ళీ ఎన్నికలు జరిగితే. ఇది వైసీపీ చేస్తుంది కరెక్ట్ కాదు.